ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? దేవుని కృప తోడుగా మన ఆత్మీయ జీవితంలో, మనం చేసే పనుల్లో, మన దేవుని ఎదుట, మనుషుల ఎదుట నమ్మకంగా ఉండేటటువంటి ఒక ఆత్మీయ జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కదా. మరి నమ్మకంగా ఉంటున్నారా? మిమ్మల్ని ఎవరైనా నమ్మితే వీళ్ళు నమ్మకమైన మనుషులండి అని సాక్ష్యం మీ నుంచి ఎవరైనా చెప్పగలుగుతున్నారా? వీరికి ఏదైనా ఒక పని అప్పగిస్తే నమ్మకంగా చేస్తారండి, పనిలో నమ్మకంగా ఉంటున్నారు, జాబులో నమ్మకంగా ఉంటున్నారు, సంఘంలో నమ్మకంగా ఉంటున్నారు, మంచి సాక్ష్యం కలిగిన వాళ్ళు అని చెప్పగలుగుతున్నారా? చూడండి, నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనంలో నెహెమ్యా చెప్తాడు, నా సహోదరుడైన అనానీకిని, కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చితిని. అనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. హల్లెలూయా. అనన్య నమ్మకమైన వాడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎడల భయభక్తులు గలవాడు. అద్భుతమైన సాక్ష్యం కదా. చాలా కష్టాల్లో ఒక చేతిలో ఆయుధం, ఒక చేతిలో మరి ఆ టాపి పట్టుకొని శత్రువు వస్తాడేమో అనేటటువంటి ఆ భయంతో దేవుని వైపు చూస్తూ యెరూషలేం ప్రాకారాలు కడుతున్న సమయం అది. అలా యెరూషలేం ప్రాకారం కడుతున్న సమయాల్లో నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తుల గురించి నెహెమ్యా చెప్తున్నాడు. వారిలో అనన్య చాలా నమ్మకమైన వాడు, యెహోవా యందు అందరికంటే భయభక్తులు గలవాడు. అవును కదా, మంచి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. అతను యెరూషలేం మీద ఒక అధికారిగా, ఒక అధిపతిగా నియమించబడ్డాడు. అనన్య అంటే యెహోవా అనుగ్రహించు లేదా యెహోవా దయగలవాడు అనేటటువంటి హిబ్రూ పేరు నుంచి ఆ అర్థాన్ని రావటం జరిగింది. కాబట్టి ఇతను దేవుని దయ కలిగిన వాడే కాకుండా, దేవుడు అనుగ్రహించినటువంటి వ్యక్తే కాకుండా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా, నమ్మకమైన వాడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. మరి నీవు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి నమ్మకంగా ఉంటున్నావా? భక్తిలో, ఆత్మీయతలో, ప్రార్థనలో, వాక్యములో, పరిచర్యలో, నీకు అప్పగించిన పరిచర్యలో నమ్మకంగా ఉంటున్నావా? నీకు అప్పగించిన సంఘం, నీకు అప్పగించిన దేవుడు అప్పగించిన సంఘం, విశ్వాసుల ఎడల నమ్మకంగా పనిచేస్తున్నావా? మా సేవకుడు నమ్మకమైన వ్యక్తి అండి, ఇదిగో ఈ విశ్వాసి నమ్మకమైన వ్యక్తి అండి అని చెప్పగలుగుతున్నారా? నీవు జాబు చేసే చోట, అరే పలానా అమ్మాయి, పలానా వాడు చాలా నమ్మకంగా ఉంటున్నారా, చాలా భక్తిగా ఉంటున్నారా, దేవుడంటే భయభక్తులు కలిగి ఉంటున్నారా అని మిమ్మల్ని బట్టి సాక్ష్యం మీరు సంపాదించుకోగలుగుతున్నారా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సాక్ష్యమే అనేకుల్ని దేవుని వైపు నడిపించేదిగా ఉంటుంది. చూడండి, ఒకసారి ఒక చిన్న అమ్మాయి నడుచుకుంటూ వచ్చి నీళ్లు ఎదురుగా ఉంటే అక్కడ ఆగిపోయిందంట. అక్కడ ఆగిపోయి ఆ నీళ్లను దాటించడానికి ఎవరైనా వస్తారేమో, దాటిస్తారేమోనని అక్కడే ఆగిపోయి చూస్తూ ఉందంట. చాలామంది పోతా పోతా, వస్తా పోతా, నడుస్తా దరి నడుస్తూ ఉన్నారు. ఈ అమ్మాయి చూస్తూ ఉంది. ఎవరు కూడా ఈ అమ్మాయి కలిసి చూడటం కానీ, ఈ అమ్మాయిని పట్టించుకోవటం కానీ, లేదా ఈ అమ్మాయి ఎవరిని కూడా ఎవరైనా నన్ను దాటించండి అని అడగటం కానీ లేదు. ఒక వ్యక్తి, ఒక ముసలాయన అక్కడికి వచ్చి ఆ గుంట దగ్గర నిలబడ్డాడంట. కొంచెంసేపు ఈ అమ్మాయి ఆ గుంట దగ్గర ఉన్నటువంటి నిలబడినటువంటి వ్యక్తిని పరీక్షించిందంట. చూసి బాగా ఆలోచన చేసి అతని దగ్గరికి వెళ్ళి, ఏమండి నన్ను కొంచెం ఈ నీళ్లు దాటించరా అని చెప్పేసి అని అడిగిందంట. అప్పుడు ఈయన తిన్నగా ఆ అమ్మాయి చేయి పట్టుకొని ఆ దరికి దాటించి, ఆ తర్వాత ఆ పాపని, ఆ అమ్మాయిని అడుగుతాడంట, అమ్మా ఎంతోమంది వస్తా పోతా ఉన్నారు, చాలాసేపటి నుంచి నేను నిన్ను చూస్తున్నాను, ఎవరిని కూడా నన్ను చేయి పట్టుకొని దాటించండి అని నువ్వు అడగలేదు, నన్ను మాత్రమే అడిగావు, ఎందుకని అని చెప్పేసి అని అడిగితే అప్పుడు ఆ అమ్మాయి అంటదంట, ఏమండి చాలామందిని చూశాను కానీ నాకెవరో నమ్మకమైన వాళ్ళుగా కనిపించలేదు, మిమ్మల్ని చూస్తే ఎందుకో నమ్మబుద్ధి అయింది, నమ్మకమైన వ్యక్తిగా నాకు కనిపించారు, అందుకనే నేను మిమ్మల్ని సహాయం కోరాను అని చెప్పేశాను. అప్పుడు ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. నమ్మకమైన వాళ్ళ కోసం ఎంత చిన్న బిడ్డలు కూడా ఎదుగుతున్నారు. ఈ రోజుల్లో నమ్మకమైన మనుషులు ఎవరండి? ఎవరు నమ్మకంగా ఉండగలుగుతున్నారు? భార్య భర్త విషయంలో నమ్మకంగా ఉంటుందా? భర్త భార్య విషయంలో నమ్మకంగా ఉంటున్నారా? ఇంట్లో అత్తాగోడల మధ్య నమ్మకత్వం దొరుకుతుందా? పనులు చేసే చోట నమ్మకత్వం ఉంటుందా? సంఘాల్లో ఏదైనా పరిచర్య అప్పచెబితే నమ్మకత్వం ఉంటుందా? దేవుడు మనకు అప్పగించిన పరిచర్యలో సేవకులు నమ్మకత్వంగా ఉండగలుగుతున్నారా? మోషే విషయంలో దేవుడే ఒక అద్భుతమైన సాక్ష్యం ఇచ్చాడు, నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడని. మరి నిన్ను గురించి ఇతరులు సాక్ష్యం ఇచ్చేటట్లు. ఎందుకని? ఇతరులు మనం చూసినప్పుడు మన వస్త్రధరను బట్టి కానీ, మన హెయిర్ కటింగ్ని బట్టి కానీ, మనం వాడేటటువంటి వస్త్రాలు
మనం చూసే చూపు, మన పనులు, మన క్రియలు, మన నడవడిక, వీటిని బట్టే మనం నమ్మకస్తునో కాదనేది ఎదుటోళ్ళకి కనిపిస్తుంది. ఆ పాప ఆయన్ని ఎక్కడ చూసింది చూడండి, ఎక్కడ చూడలా. కానీ అక్కడ మనుషులందరినీ గమనిస్తూ ఉంటే ఆ మనుషుల యొక్క నడవడిక కానీ, వాళ్ళ యొక్క వస్త్రధరణ కానీ, వాళ్ళ యొక్క హెయిర్ కటింగ్ కానీ, వాళ్ళ ఆ మనిషి వాతావరణాన్ని బట్టే ఎలాంటి మనిషా అని అనిపించింది, ఈడేంద్ర ఎట్టున్నాడు అని అనిపించింది. అంటే మనం చూడటంతోనే అరే వీళ్ళు చాలా మంచివారుగా, నమ్మకమైన వారుగా ఉన్నారు కదా అని అనిపించేటట్లుగా ఒక క్రైస్తవుడు అలా ఉండాలనేది నెహెమ్యా నుంచి, అననీయా నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. తనకు అప్పగించినటువంటి పనిలో చాలా నమ్మకంగా ఉంటూ ఆ అధికారిగా ఆధిపత్యం, తను యెరూషలేము ప్రాకారాల మీద అధికారిగా ఉంటూ మరి ఆ పనిలో అతను నమ్మకంగా చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అందరికంటే ఎక్కువగా ఈ సాక్ష్యాన్ని నీవు కలిగి నీ కుటుంబానికి, నీ సంఘానికి, నువ్వు పనిచేస్తున్న చోట అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందుముగాక. సర్వకృప అనేది యేసయ్య నీ గొప్ప మాటలను బట్టి స్తోత్రాలు నాయన. మీరు మాకు నమ్మకమైనటువంటి ఒక ఆయుధాన్ని ఇచ్చారు. అది మేము కలిగి మా కుటుంబానికి, సంఘానికి, సమాజానికి నాయన మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉండే ఒక నమ్మకమైన జీవితాన్ని మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.